సో, ఈ అంగస్తంభనం డయాబెటిస్ వల్ల వస్తే ఏమవుతుంది అంటే, అంగానికి రక్త సరఫరా అనేది తగ్గుతుంది. దాంతో మనకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తుంది. ఈ అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ చేయడానికి మళ్ళీ ఏదో టాబ్లెట్‌లు పెట్టి కాకుండా, వాళ్ళు డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకుంటూ కొంతమందికి డయాబెటిస్ కంట్రోల్ అయినా కానీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రివైవ్ కాదు. సో, వాళ్ళకి మనం ఎక్స్‌ట్రా మెడికేషన్స్ కాకుండా ఈ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే అంగానికి ఒక సౌండ్ వేవ్ థెరపీ, లో ఇంటెన్సిటీ ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. దీన్ని అప్లై చేయడం ద్వారా ఏమవుతుందంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి మనకు బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్‌గా మన కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. బట్ వాళ్ళు ఆబ్వియస్‌గా డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మరి వీళ్ళు అడిగే క్వెషన్ ఏంటి అంటే, సార్ నేను షాక్ వేవ్ థెరపీ చేసుకుంటాను. అంగం రివైవ్ అవుతుంది. నాకు ఇది ఎంత కాలం ఉంటుంది అని డౌట్ అడుగుతుంటారు. బేసికలీ టిపికల్‌గా షుగర్ వల్లే వచ్చి ఉంటే యూజువల్లీ ఒకసారి షుగర్ వచ్చేసి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చినప్పుడు మనం షాక్ వేవ్ ఇస్తే 2-5 ఇయర్స్ వరకు, అంటే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కొంతమంది, అంటే క్లయింట్ టు క్లయింట్ డిఫరెన్స్ ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఉండదు. నేను మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. వాళ్ళకి మళ్ళీ మళ్ళీ షాక్ వేవ్ థెరపీ అవసరం రాకపోవచ్చు.